నా ప్రాణానికి ప్రాణమైన తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కారం. నా జీవితంలో ఇవాళ ఒక అదృష్టమైన రోజు. ఎందుకు అనంటే, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారింట్లో పుట్టే అదృష్టాన్ని దేవుడు నాకు ప్రసాదిస్తే, ఆయనతో పాటు మహామహులను కొంతమందిని నేను కలుసుకున్నా. అందులో అతి ముఖ్యమైన వ్యక్తి నాగభూషణం గారు. రక్త కన్నీర్ నాగభూషణం. నాకు ఆయనకి చాలా దగ్గర పోలికేంటంటే, నేను కామెడీని హీరోయిజం చేశా. ఆయన విలనీలో కూడా కామెడీ చేశారు. చిన్న అంటే వారిని చూసి కొన్ని నేర్చుకున్న అనుభవాలు. మరి ముఖ్యంగా ఆయనకి చాలా గొప్ప పేరున్నది డబ్బింగ్‌లో. ఆయన షూటింగ్‌లో ఏ టైమింగ్‌లో అయితే డైలాగ్ చెప్తారో, డబ్బింగు కళ్ళు మూసుకొని చెప్పగలరాయన. ఇలా నాగభూషణం గారి గురించి చెప్పుకుంటూ పోతే నేను ఎన్నో చెప్పగలను. ఎందుకంటే వారు స్టేజ్ మీద నుంచి వచ్చిన నటులు వారు. అంటే మోస్ట్ ఆథెంటిక్ యాక్టర్. ఆయన స్టేజ్‌ని సినిమాల్లో యాక్ట్ చేసి కూడా స్టేజ్‌ని వదలలా ఆయన. 'రక్త కన్నీర్' నాటకంతో ఇంకా అనేకం. ఇంకా నాకు అవగాహన తక్కువ. ఏది ఏమైనా దాని గురించి నాకు చెప్పాలి అనంటే, అనేక సంవత్సరాలుగా ఈనాడులో పనిచేస్తున్నటువంటి మా ఫయాజ్ భాయ్ చెప్పాలి. ఫయాజ్ భాయ్ ఈస్ ద సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ ఇన్ ఈనాడు. ఆయన ఏదో మీ ఊరాడేనా? లేకపోతే ప్రేమతోనా? లేకపోతే గుడ్ యాక్టరేనా? మంచి వ్యక్తి. శభాష్! సో, ఆహ్, ఈ నటుడికే కాదు, వ్యాపారస్తుడికే కాదు, కళాకారుడికే కాదు, ఎవరికైనా సరే వాళ్ళ టాలెంట్‌తో పాటు వాళ్ళ మంచితనం అని ఇప్పుడు తను అన్నాడు చూడండి. ఆయన చాలా మంచి మనిషి అండి అని. ఆ క్యారెక్టర్ ఎవరికి ఉన్నా 10 కాలాల పాటు వాళ్ళు నిలబడిపోతారు. అలాంటి వారిలో ఒకళ్ళే మన నాగభూషణం గారు. ఇవాళ నాగభూషణం గారి మీద మా ఫయాజ్ భాయ్ చక్కగా ఒక అద్భుతమైన పుస్తకాన్ని రాస్తే, ఏవండీ వాళ్ళ గుర్తులు మనకు తెలియాలి అనంటే ఇప్పుడు రామారావు గురించి కానీ, రంగారావు గారి గురించి కానీ, సావిత్రి గారి గురించి కానీ, సత్యనారాయణ గారి గురించి కానీ, గుమ్మడి గారి గురించి కానీ, నాగభూషణం గారి గురించి కానీ మనకు విషయాలు తెలుసుకోవాలని ఈ జనరేషన్‌లో మీ అందరికీ ఉంటుంది. కానీ ఎలా తెలుసుకోవటం? ఇలాంటి పుస్తకాల ద్వారా. సో, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫయాజ్ భాయ్. మీరు నాగభూషణం గారి గురించి ఈ పుస్తకం రాసినందుకు. ఇవాళ ఆ పుస్తకాన్ని ఓపెన్ చేసే అదృష్టాన్ని నాకు నాగభూషణం గారి అబ్బాయి, వాళ్ళ అమ్మాయి అందరూ ఇక్కడే ఉన్నారు. వాళ్ళందరూ వచ్చి నా ఇంటికొచ్చి ఇవాళ ఈ పుస్తకం ఓపెన్ చేసే అదృష్టాన్ని నాకు కలిగించారు. ఇది నేను జీవితంలో ఎప్పటికీ మర్చిపోను. చాలా సంతోషం. మీరందరూ కూడా ఈ పుస్తకం చూసి, చదివి మీకు కలిగిన అనుభూతిని, ఆనందాన్ని అందరికీ పంచమని మనస్ఫూర్తిగా మనవి చేస్తున్నా. మీ రాజేంద్ర ప్రసాద్. నాగభూషణం గారు గొప్ప వ్యక్తి, గొప్ప నటుడు, గొప్ప సంస్కారి, అతి సామాన్యంగా జీవితాన్ని గడిపినటువంటి వ్యక్తి. అసలు ఆయన జీవితంలో ఏ కోణం తీసుకున్నా కానీ అంత గొప్పగా కనిపిస్తుంది మనకు. ఎంత గొప్ప నటుడో అంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి ఆయన. అట్లాంటి వ్యక్తి గురించి నాకు పుస్తకం రాసే అవకాశం కలగడం నా అదృష్టం. తర్వాత దానికి మా వారి పెద్దబ్బాయి రాఘవరావు గారు చాలా సహకరించారు. ఆయన సహకారాన్ని బట్టే ఈ పుస్తకం ఇంత బాగా వచ్చింది. దానికి ఆయన కృతజ్ఞతలు. తర్వాత నాగభూషణం గారికి రావాల్సినంత అంటే గుర్తింపు రాలేదేమో అనేది నా భావన. ఎందుకంటే ఆయన ఒక నటుడిగా ఆయన గొప్ప పేరు తెచ్చుకోవడానికి కారణమైనటువంటి 'రక్త కన్నీరు' నాటకం ఆయన ఆంధ్రదేశానికి పరిచయం చేయడమే కాదు, నాటక రంగాన్ని నిలిపాడు ఆయన. ఎంతలా నిలిపాడంటే 30 ఏళ్ల పాటు ఆయన సినిమాలో ఒక పక్క గొప్ప స్టార్డమ్ ఉన్నా ఆయన దాన్ని పక్కన పెట్టుకొని నాటకాలకు కూడా ఒక వారం కేటాయించి డబ్బుల్ని కూడా త్యాగం చేశాడు ఆయన. ఇట్లా ఒక్కొక్క కోణం కనుక చూసుకుంటూ వెళితే అసలు ఎన్ని మంచి లక్షణాలు ఉన్న నటుడో ఆయన. అలాగే గొప్ప వ్యక్తిత్వం, అందరినీ గౌరవించడం, చాలా డౌన్ టు ఎర్త్, అంటే చాలా సింపుల్గా ఉండేవారు ఆయన. ఎవరిని అడిగినా ఆయన గురించి చాలా గొప్పగా, ఎప్పుడో ఆయనతో నటించిన వాళ్ళు 30 ఏళ్ల తర్వాత కూడా ఈ రోజు కూడా ఎంత గొప్పగా చెప్తున్నారంటే ఆయన నటన గురించి కానీ ఆయన వ్యక్తిత్వం గురించి కానీ చాలా గొప్పగా చెప్తున్నారు. అది ఆయన గొప్పతనం. అది రాసే అవకాశం నాకు వచ్చింది.
మా నెల్లూరు జిల్లాలో ఆయన చదువుకున్నారు. అక్కడే నాటకాలు వేశారు. అక్కడే నాటకాల పైన అథారిటీ సాధించారు. అట్లాంటి వ్యక్తి గురించి రాయడం నా అదృష్టం. ఇది నాకు కలిగిన సంతోషం కూడా. ధన్యవాదాలు.